ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ లీల శ్రీ మొగరిచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో సాయిబాబా బాబాగారి విగ్రహం ప్రతిష్ట లీల ఇది. ఆ లీల ఇప్పుడు స్మరించుకుందాం. అంటే బాబాగారి విగ్రహ ప్రతిష్ట ఎలా జరిగింది అన్నది ఈ లీలలో స్పష్టంగా ఉంది. ఆ లీల ఇప్పుడు మనము స్మరించుకుందాం. 1996 సంవత్సరంలో పావని శ్రీధరరావు గారు, ప్రభావతి అమ్మగారు షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అంతవరకు వాళ్ళు ఎప్పుడు షిరిడి వెళ్ళలేదు. వారితో పాటు తోడుగా రమ్మని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగితే నాగేంద్ర ప్రసాద్ గారు సరేనని చెప్పి వారు, వారి భార్య, పిల్లల్ని తీసుకొని అందరూ, తల్లి తండ్రి అందరూ షిరిడీకి బయలుదేరారు. అదే మొదటిసారి వీళ్ళందరికీ షిరిడీ ప్రయాణం. షిరిడీ ప్రయాణం ఎందుకంటే ఈ షిరిడీ ప్రయాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మగారు నిర్మలా ప్రభావతి గారు సాయిబాబా చరిత్రను ఆమె వ్రాద్దామని నిర్ణయించుకున్నారు. అందుకు ముందుగా షిరిడి వెళ్ళి శ్రీ సాయినాథుని దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందాలని, వారు నడయాడిన షిరిడి క్షేత్రాన్ని ఆమె దర్శించి రావాలని ఒక బలమైన కోరిక. అంటే బాబాగారి చరిత్ర రాసే ముందే షిరిడి క్షేత్రాన్ని దర్శించి రావాలని ఆమెకు బలమైన కోరిక. అందుకని ప్రయాణం ఏర్పాట్లు చేసుకొని అందరూ ఒంగోలు నుంచి బయలుదేరారు. షిరిడీలో 2 రోజుల పాటు ఉన్నారు. బాబాగారి సమాధిని దర్శించి తరించారు. ఆ తర్వాత అమ్మగారి మనసులో శ్రీ సాయి చరిత్రను షిరిడి సాయినాథ భాగవతం అనే పేరుతో రూపుదిద్దుకుంది. తిరుగు ప్రయాణంలో తుఫాను వల్ల ఏమిటంటే వీళ్ళు ఎక్కిన రైలు ఒంగోలు రాకుండా తిరుపతి వెళ్ళింది. దానితో తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతిలో ఎలాగో వీరు ఆగిపోవాల్సి వచ్చింది. తిరుపతి వచ్చారు కదా అని వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నారు. ఆ విధంగా స్వామివారి దర్శనం కూడా అయిపోయింది వెంకటేశ్వర స్వామిని. ఆ తర్వాత మొగలచర్ల వెళ్ళారు. అంటే షిరిడి, తిరుపతి 2 దర్శనం చేసుకొని మొగలచర్ల వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీరి నాగేంద్ర ప్రసాద్ గారు చిన్నాన్నగారు శ్రీధర్రావు గారు తమ్ముడు గారు, అతని పేరు శ్రీనాథరావు. వీరు సాయిబాబా భక్తులు. శ్రీనాథరావు గారు వీరు శ్రీధర్రావు గారితో ఇలా అన్నారనమాట: అన్నయ్య, మొగలచర్లో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణంలో శ్రీ సాయిబాబా మందిరం కట్టిద్దాము, చిన్నదైనా పర్వాలేదు, అందుకు నేను సహకారం అందిస్తాను అని వారి అన్నగారితో చెప్పారు. బాబా గారు కూడా అవధూత కదా అని చెప్పారు. అప్పుడు శ్రీధర్రావు గారు, ప్రభావతి అమ్మగారులు కూడా సరే అన్నారు. స్వామివారి మందిర ప్రాంగణంలోనే ఒక నైరుతి మూల శ్రీ సాయిబాబా మందిరం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే నిర్మాణం జరిగిపోతుంది. సాయిబాబా విగ్రహం, బాబాగారి విగ్రహం 2 అడుగులు ఎత్తున ఉండాలని నిర్ణయించుకున్నారు. జైపూర్లో విగ్రహాలు మంచివి దొరుకుతాయని నాగేంద్ర ప్రసాద్ గారిని వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పారు. జైపూర్ వెళ్ళే ముందే స్వామివారి దగ్గర సమాధి దర్శనం చేసుకొని వెళ్దామని వీరు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నారు. జైపూరు తర్వాత వెళ్ళారు. జైపూర్ చేరిన తర్వాత తెలిసింది, అంటే అక్కడ రెడీమేడ్ విగ్రహాలు వెంటనే దొరకవు, ముందు ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చి తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్ళి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అని చెప్పారనమాట. అది ఇదంతా పాలరాతి విగ్రహాలు తయారవుతాయి కదా, మకరానా, ఆ మకరానాలో వెళ్ళారనమాట. జైపూర్ మకరానా వెళ్ళారు. అక్కడ విచారిస్తే అలా చెప్పారనమాట. ముందు ఆర్డర్ ఇస్తే తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి తీసుకువెళ్ళొచ్చు అని. ఇంకేం చేయాలని ఆలోచిస్తూ జైపూర్లో ఉండిపోయారు. ఆ రోజు రాత్రి దత్తాత్రేయ స్వామి వారికి మొరపెట్టుకున్నారు. స్వామి, నీదే భారం అని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఏమి జరిగిందంటే, వీరు బస చేస్తున్న హోటల్లో దగ్గరలోనే మూర్త్యాంక బజార్ అని ఉందని, అక్కడ విగ్రహాలు ఉంటాయని హోటల్ మేనేజర్ వీరితో చెప్పడమే కాకుండా వీరిని ఆటోలో తీసుకొని ఆ ప్రదేశంలో దించి వెళ్ళారు. ఇది నాగేంద్ర ప్రసాద్ గారు ఊహించినది. ఆ వీధిలో చాలామంది శిల్పులు ఉన్నారు. వాళ్ళంతా విగ్రహాలు చెక్కుతున్నారు. రకరకాల దేవీ దేవతా విగ్రహాలు కూడా వాళ్ళు అక్కడ తయారవుతూ ఉన్నాయన్నమాట. వీరు అలా విగ్రహాలు చూస్తూ ఉంటే వీరికి తెలుగులో మాటలు వినిపించాయి.
అలా విగ్రహాలు చూస్తున్నారు. మాట వినిపించింది, విగ్రహం బాగుంది కానీ మనం అడిగింది 3 అడుగులు ఎత్తు కదా, ఇది 2 అడుగులే ఉంది అని తెలుగులో వీరికి మాటలు వినిపించాయి. వీరు పక్కకు చూశారు. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు వ్యక్తులు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు వీరిని పరిచయం చేసుకొని విషయం అడిగారు. అప్పుడు వాళ్ళు కూడా సాయిబాబా విగ్రహం కోసం ఇంతకు ముందు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు. కాకపోతే వీళ్ళు అడిగింది 3 అడుగులు ఎత్తు అయితే వాళ్ళు 2 అడుగులు ఎత్తు చేశారు అని చెప్పారనమాట. వాళ్ళని ఎత్తు ఒకటే అంటే వీళ్ళు 3 అడుగులు అయితే వాళ్ళు 2 అడుగులు చేశారు అని చెప్పారు. కానీ బాబా గారి విగ్రహం చిరునవ్వుతో వీరినే చూస్తున్నట్టుగా వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి అనిపించింది. వాళ్ళకి అడిగారు, వాళ్ళ విగ్రహం నేను తీసుకుంటానని వాళ్ళని అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. ధర కూడా మాట్లాడుకుని 2 గంటల్లో సాయిబాబా విగ్రహం రవాణాకి సిద్ధమైపోయింది. అంతా కల్లా జరిగిపోయింది. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి చేయించారేమో అన్నట్టు వీరికి అనిపించింది. 97 డిసెంబర్ నెలలో శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి నైరుతి మూల ఈ బాబాగారి మందిరం విగ్రహ ప్రతిష్ట కన్నుల పండుగ జరిగింది. వీరి తల్లిదండ్రులు షిరిడి వెళ్ళడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా. అలాగే వీరు కూడా నాగేంద్ర ప్రసాద్ గారి దంపతులు కూడా 2019 జూలై వరకు దాదాపు అంటే 23 సంవత్సరాల కాలం పాటు షిరిడి వెళ్ళే అవకాశం వీరికి రాలేదు. ఎప్పుడైనా షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ రోజు మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో అత్యవసరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉండేది. అలాగే ఉండిపోతూ ఉండేవారు. అలా 23 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత 2019లో షిరిడి వెళ్ళారు. అంటే దత్తక్షేత్రాలన్నీ ఒకటే అని శ్రీ స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. ఇంకొక లీల. ఈ భక్తురాలి పేరు గోవిందమ్మ, పెరుగుపల్లి గోవిందమ్మ అంటారు. వీరు సింగరాయకొండ వాస్తవ్యురాలు. ఈమెకు 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్త అకాల మరణం పొందారు. చిన్న పిల్లల్ని పోషించే భారం ఈవిడి మీద పడింది. మొదటి నుంచి మొగల్చెర్లలో సిద్ధి పొందిన దత్తాత్రేయ స్వామివారి మీద వీరికి అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన ఈవిడ ఇప్పుడు స్వామివారినే నమ్ముకున్నారు. అంతవరకు ఆ భర్త నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని ఈమె నిర్వహించసాగారు. ఈమెకు చదువు లేదు, పిల్లలకు మాత్రం మంచి చదువులు చెప్పించారు. క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీ స్వామివారికే ఆమె కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారి మందిరానికి వచ్చిన తన పాటు తాను ప్రదక్షిణాలు చేసి సమాధి దర్శనం చేసుకుని ఒక పక్కగా ఒదిగి కూర్చుంటారు. నిరంతరము స్వామివారి స్మరణే, ఇంకా వేరే ఏ విషయాలు ఆవిడ పట్టించుకునేది కాదు. వీరి కుమారులిద్దరూ ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు, మరొక కుమారుడు బెంగళూరులో ఉన్నాడు. కూతురికి కూడా వివాహం చేశారు. ఈమెకు అన్ని బాధ్యతలు తీరిన శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మాత్రం వచ్చే నెలలో 3-4 సార్లు వచ్చి వెళ్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఒక స్వామివారి అన్నదానంకు బియ్యం, తులసితో కట్టిన మాల, మల్లెపూల దండ తీసుకొస్తారు స్వామివారికి. తులసిమాల, మల్లెపూల దండ అర్చక స్వాములకి ఇచ్చి వారు అలంకరిస్తే ఈమె చాలా ఆనందం పడతారు. ఆవిడ ముఖంలో కొండంత తృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడైనా మధ్యలో ఒక వారం రాకపోతే సిబ్బంది కూడా ఆలోచిస్తారు, ఏమిటి ఈ వారం గోవిందమ్మ గారు రాలేదు అని అనుకుంటూ ఉంటారనమాట. ఆమె ఒకటే చెప్తారు, నేను స్వామివారినే నమ్ముకున్నాను. నాకు ఏ కష్టం వచ్చినా స్వామివారే తీర్చేవారు. ఎన్నడూ నేను ఇబ్బంది పడలేదు. నాకు ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయాయని నేను స్వామిని మర్చిపోతానా? అందుకని నాకు ఖాళీ సమయం ఎక్కువగా ఉంది కాబట్టి నేను స్వామివారి దగ్గరికి తరచూ ఎప్పుడు వస్తూ ఉంటాను అని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈమె ఏమీ చదువుకోకపోయినా అమెరికాలో ఉన్న కుమారుడి వద్దకు ఈమె ఒక్కతే వెళ్ళి వచ్చారు. ఎలా వెళ్ళారు అని అందరూ అడిగారు. మీకు విమానము మారాలి కదా మీకు అని భాషా సమస్య ఎదురు కాలేదా, ఎలా వెళ్ళగలిగారు అని అడిగితే ఈమె చెప్పారనమాట. 4-5 సార్లు వెళ్ళానయ్యే, ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. విమానం మారేటప్పుడు ఆ స్వామి ఎవరో ఒకరిని తోడు చేసేవారు. వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి ఎక్కాల్సిన విమానంలో కూర్చోబెట్టేవారు అని భక్తిగా ఆమె చెప్పారు. ఆమె చేసే ప్రతి పనిలోని శ్రీ స్వామివారినే చూసేవారు. ఓం నారాయణ ఆది నారాయణ.